వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినాన్న. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని చాలామంది నాయకులు వీడుతున్నారు. పార్టీ ఓడిపోగానే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. వీరు ముగ్గురు వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరడం జరిగింది. అయితే తర్వాత వైసీపీలో రెండో వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి గారు వైసీపీని వీడిన తర్వాత ఆ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది, ఇంకా చాలామంది పార్టీని వీడే అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఆ పార్టీకి కొంత ఊరటనిస్తుంది. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి శైలజానాథ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు త్వరలోనే మాజీ ఎంపీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో సన్నిహితుడైన, రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి రాజకీయ అనుభవం ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి చాలా బలం చేకూరుతుంది. అలాంటి పొలిటీషియన్స్ పార్టీలో చేరితే సలహాలు సూచనలతో పాటు పార్టీ బలోపేతానికి మంచి మంచి నిర్ణయాలు వారి ద్వారా నాయకులకు అందిస్తారు. అలాంటప్పుడు వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అయితే ఆయనతో పాటు మరో నాయకుడు వైసీపీలో చేరబోతున్నారని ఇప్పుడు మరో సమాచారం తెరపైకి వచ్చింది. మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముద్దు కృష్ణంనాయుడు కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నారు. త్వరలోనే ఆయన పార్టీ కండువ కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దివంగత నేత ముద్దు కృష్ణనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడైన గాలి జగదీష్ ప్రకాష్ ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కోలుకోలేని స్థితిలో ఉంది. ఇక పూర్తిగా ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మళ్ళీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం అనేది ఆ పార్టీకి ఒక బలాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న నాయకులకు ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే నాయకులు వైసీపీలో చేరుతూ ఉంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది నాయకులు వైసీపీలో చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి బలం చేకూరుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాయకులు ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీలలోకి వెళ్ళాలని చూస్తారు. కానీ అలా కాకుండా కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం ఆ పార్టీకి చాలా ప్లస్గా చెప్పవచ్చు. ఆ పార్టీకి ధైర్యాన్ని బలాన్ని ఇచ్చే అంశంగా దీన్ని చూడవచ్చు. ఏది ఏమైనా ఊహించని విధంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు చేరుతుండడం ఒక బలంగా భావించవచ్చు.